నమస్తే ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా అనిపించిందా మీకు మీ గెలుపుకి మధ్యలో ఒక పెద్ద అడ్డుగోడ ఉందని? మీకు టాలెంట్ ఉంది, దమ్ముంది, ఏదైనా సాధించాలనే కసి ఉంది, కానీ ఏదో ఒకటి మిమ్మల్ని ఆపేస్తోందని, అడుగు ముందుకు వెయ్యనివ్వడం లేదని. అదే భయం. ఓడిపోతామేమోనని భయం, నలుగురు నవ్వుతారేమోనని భయం, డబ్బులు పోతాయేమోనని భయం. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఫెయిల్యూర్ వల్ల నాశనమైన జీవితాల కన్నా భయం వల్ల మొదలు పెట్టకుండా ఆగిపోయిన జీవితాలే ఎక్కువ. మిత్రులారా, వెల్కమ్ టు తెలుగు లైఫ్ లెసన్స్. ఈరోజు మనం మనల్ని నీడలా వెంటాడుతున్న ఈ భయాన్ని ఎలా వదిలించుకోవాలో, ధైర్యంగా అడుగు ఎలా వేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీలోని భయం పోయి ఒక యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న సైనికుడిలా మీరు మారతారు. మనం వీడియోలోకి వెళ్లే ముందు ఈ ధైర్యం అందరికీ రీచ్ అవ్వడానికి ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు భయం అంటే ఏంటి? శాస్త్రవేత్తలు ఏమంటారంటే, మనిషి పుట్టుకతో రెండే భయాలతో పుడతాడు. 1 పెద్ద శబ్దాలకు భయం, 2 కింద పడిపోతామేమోనని భయం. మిగతా భయాలన్నీ మనం పెంచుకున్నవే, సమాజం మనకు నేర్పించినవే. ఫియర్ అనే ఇంగ్లీష్ పదానికి ఒక అర్థం ఉంది. ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్, అంటే లేనిది ఉన్నట్లుగా ఊహించుకొని భయపడడం. ఒక చీకటి గదిలో తాడుని చూసి పాము అనుకుని భయపడతాం. లైట్ వేస్తే గాని తెలియదు అది తాడు అని. నీ నిజ జీవితంలో కూడా అంతే. నువ్వు భయపడుతున్న ఇంటర్వ్యూ లేదా బిజినెస్, ఆ కొత్త పని, ఇవన్నీ చీకటి గదిలో తాళ్లు లాంటివే. నువ్వు యాక్షన్ అనే లైట్ వేస్తే గాని తెలియదు అక్కడ భయపడాల్సిన అవసరమే లేదని. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన ప్రదేశం ఏందో తెలుసా? అమెరికా కాదు, దుబాయ్ కాదు, అది శ్మశానం. ఎందుకంటే అక్కడ ఎంతో మంది రాయని పుస్తకాలున్నాయి, ఎవరూ వినని పాటలు ఉన్నాయి, ఎవరూ చూడని ఆవిష్కరణలు ఉన్నాయి. ఎంతో మంది నేను ఇది చేయగలనా, నా వల్ల అవుతుందా అనే భయంతో తమ ఐడియాలను బయట పెట్టకుండానే చనిపోయారు. మిత్రమా, నువ్వు కూడా వాళ్ళల్లో ఒకడివి అవుదామనుకుంటున్నావా? నీలో ఉన్న టాలెంట్ని, నీలో ఉన్న ఆ నిప్పుని భయానికి బలి ఇచ్చేస్తావా? రేపు ముసలివాడు అయ్యాక ఆ రోజు ధైర్యం చేసి ఉంటే నా లైఫ్ వేరేలా ఉండేది కదా అని బాధపడడం ఎంత నరకమో తెలుసా? ఆ నరకం నీకొద్దు. చాలా మంది అనుకుంటారు ధైర్యం అంటే భయం లేకపోవడం అని. తప్పు. కాళ్లు వణుకుతున్నా సరే, గుండె వేగంగా కొట్టుకుంటున్నా సరే, ఒక్క అడుగు ముందుకు వేయడమే నిజమైన ధైర్యం. ఒక విషయం చెప్తా విను. నువ్వు దేనికైతే భయపడతావో సరిగ్గా దాని వెనకాలే నీ విజయం దాగుంది. నువ్వు వెళ్లడానికి భయపడుతున్న ఆ గుహలోనే నీకు కావాల్సిన నిధి ఉంది. పబ్లిక్ లో మాట్లాడాలంటే భయమా? మైక్ పట్టుకో. జాబ్ రాదని భయమా? ఇంటర్వ్యూకి వెళ్ళు. బిజినెస్ లాస్ అవుతుందని భయమా? రిస్క్ తీసుకో. భయాన్ని చంపడానికి ఒకే ఒక్క మందు ఉంది, అదే చర్య, యాక్షన్. నువ్వు ఆలోచిస్తున్నంతసేపు భయం పెరుగుతుంది. పని మొదలు పెడితే భయం పారిపోతుంది. ఇప్పుడు భయాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఒక చిన్న టెక్నిక్ చెప్తా. ఎప్పుడైనా మీకు భయం వేస్తే 5 సెకండ్స్ రూల్ వాడండి. మీకు ఏదైనా చేయాలనిపించినప్పుడు మీ బ్రెయిన్ మిమ్మల్ని ఆపేలోపే 5, 4, 3, 2, 1 గో అని లెక్క పెట్టి యాక్షన్ తీసుకోండి. ఆ 5 సెకండ్లలో మీరు అడుగు వేయకపోతే మీ భయం మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. స్టేజ్ ఎక్కాలా? 5, 4, 3, 2, 1 ఎక్కేసి. ఫోన్ కాల్ మాట్లాడాలా? 5, 4, 3, 2, 1 కాల్ చేయి. నీ జీవితాన్ని మార్చడానికి ఆ 5 సెకండ్ల ధైర్యం చాలు. మిత్రమా, సింహం అడవికి రాజయ్యింది అంటే దానికి భయం లేదని కాదు, దానికి వెనక్కి తగ్గడం రాదు అని. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచే. నీ భయాల కళ్ళల్లోకి సూటిగా చూడు. నువ్వు అనుకున్న దానికంటే నువ్వు చాలా బలవంతుడివి. ప్రపంచం పిరికివాడిని గుర్తుపెట్టుకోదు, చరిత్ర గెలిచిన వాడిని మాత్రమే కాదు, పోరాడిన వాడిని కూడా గుర్తుపెట్టుకుంటుంది. పోరాడు, గెలువు. ఈ వీడియో చూశాక కనీసం ఒక్క భయాన్నైనా జయించాలని మీరు నిర్ణయించుకుంటే కింద కమెంట్ బాక్స్లో ఐ యామ్ ఫియర్లెస్, నాకు భయం లేదు అని కామెంట్ చేయండి. అది మీలో ధైర్యాన్ని పెంచుతుంది. ఈ వీడియో మీలో చిన్న నిప్పునైనా రగిలించి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మన తెలుగు లైఫ్ లెసన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధైర్యంగా ఉండండి. జై హింద్.